హలో అండి. ఐ యామ్ భవాని మెహందీ ఆర్టిస్ట్ ఫ్రమ్ తిరుపతి. చాలా రోజుల నుంచి మన ఇన్‌స్టాలో డీఎం చేస్తున్నారు. మెహందీ కోర్స్ ఎక్కడ తీసుకున్నారు సిస్టర్ అని. యాక్చువల్‌గా నాది 1 ఇయర్ అయిపోయింది కోర్సు. బట్ ఎవరికైనా హెల్ప్ అవుతదనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. క్లియర్‌గా చెప్తాను. నేను మీలాగే స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోసు నాకు మెహందీ ఎస్టేట్ హెచ్‌బి హిమబిందు మేడం దగ్గర నేను కోర్స్ అనేది నేర్చుకున్నాను. యాక్చువల్‌గా నేను కూడా ఫోన్ చేసి మీకు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. నేను మేడం దగ్గర ప్రతి ఒక్క డౌట్ క్లియర్‌గా కనుక్కునేసి నేను మేడం కోర్స్‌లోకి అనేది జాయిన్ అయిపోయాను. ఫస్ట్ నా బిఫోర్ వర్క్ చూడండి. తర్వాత ఆఫ్టర్ వర్క్ నేను మీకు మళ్ళీ మాట్లాడతాను మీతోటి నేను. ఇది నా బిఫోర్ వర్క్ బుక్ అండి ఇవి. జస్ట్ యూట్యూబ్‌లో చూసి నేను నేర్చుకున్నాననమాట. ఇది నా బిఫోర్ వర్క్. మీకు అలా స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి కొంచెం. ఇవి అనమాట. అప్పట్లో పికాక్ వేయడం కూడా నాకు రాదనమాట. బట్ చిన్న చిన్నగా కొంచెం కొంచెం నేర్చుకుంటా వస్తున్నాను. ఇది నా బిఫోర్ వర్క్ అండి ఇది చూడండి. ఇదండి ఇలా ఉంది నా వర్క్. నేర్చుకోవాలన్న పట్టుదల ఉంది కాబట్టి నేను కోర్సులోకి జాయిన్ అయిపోయి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాననమాట. ఇది నా వర్క్ అండి. అప్పుడప్పుడు కొంచెం మెల్లమెల్లగా చూసుకొని నేర్చుకున్నాను అనమాట. ఇది చూడండి పీకాక్ ఎలా వచ్చిందో. నా ఆఫ్టర్ వర్క్ అంటే నేను కోర్సులోకి తీసుకున్నప్పుడు వర్క్ అనమాట ఇది. మేడం మాకు ఇలా హోంవర్క్ ఇచ్చినవి కొన్ని చూపిస్తాను మీకు జస్ట్ పేపర్లతోటి. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి బేసిక్స్. ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్స్. ఇవన్నీ నా వర్క్ అనమాట. ఇది ఆఫ్టర్ కోర్సు అంటే కోర్స్ నేర్చుకునేటప్పుడు అనమాట. ఇవి మండలా డిజైన్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను వేస్తున్న వర్క్ చూపిస్తాను. అండ్ ఇది నా ఫైల్ అనమాట. మధ్యలోకి ఏమి వెళ్ళవు. ఇట్లా ఫైల్ పెట్టేసుకున్నాను అంటే ఎటు ఇటు కదలవు అనమాట. ఆఫ్టర్ కోర్సు నేను చార్ట్లో బ్రైడల్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు నేను ఇలా ప్రాక్టీస్ చేసుకొని వెళ్తానమాట. ఒకసారి మీరు చూడండి. ఇది బ్రైడల్ మెహందీ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. మీరు వర్క్ చూడొచ్చు ఎంత నీట్గా ఫినిషింగ్గా ఉందనేది. మీకు ఇప్పుడు హ్యాండ్స్ మీద వేసినవి కూడా నేను స్క్రీన్ షాట్ తీసి అనేది పెడతానమాట. అండ్ చూసారు కదండి బిఫోర్ వర్క్ అండ్ ఆఫ్టర్ వర్క్ ఎలా ఉన్నాయో డిజైన్స్ అనమాట. మేడం ఏంటంటే హోంవర్క్ అనేది ఇస్తారు. మేము నైట్ అంతా హోంవర్క్ చేసి సబ్మిట్ చేస్తాము. మీకు ఏ మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేస్తారనమాట మేడము. అలా మేము బాగా నేర్చుకొని అంటే మేము ఎంత నేర్చుకున్నామో దానికి టిప్స్ అండ్ టెక్నిక్స్ తోటి చాలా బాగా చెప్తారు మేడం అయితే. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను. నా వర్క్ చూడండి మీరు ఇన్స్టాలో నా వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఫినిషింగ్గా డీటెయిలింగ్గా ఉంటుందన్నమాట మన వర్క్. నాదని కాదు ప్రతి స్టూడెంట్ ఇప్పుడు మా గ్రూప్లో 570 ఆర్ 580 మెంబర్స్ ఉన్నామన్నమాట. ప్రతి ఈచ్ వన్ స్టూడెంట్ అందరి వర్క్ అలానే ఉంటుందండి. అండ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఒకరికొకరు డౌట్ అలా చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఇప్పుడు గ్రూపు మనం మేడం చేస్తారు కదా గ్రూపు అయిపోయిన గ్రూప్ అందరినీ ఒక గ్రూప్లోకి జాయిన్ చేస్తారు మేడము. అలా మేము మా తిరుపతిలో 4 to 5 మెంబర్స్ అనేవి యాడ్ అయిపోయాము. మేమందరం 4 to 5 మెంబర్స్ ఏంటంటే ఈవెంట్లు మేమందరం మాట్లాడేసుకొని మెహందీ ఈవెంట్స్ అనేవి చేసుకుంటున్నాం అనమాట. అండ్ అంటే ఇప్పుడు నాకు 2 బ్రైడల్ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నేను వేరే ఫ్రెండ్కి రిఫర్ చేస్తాను. ఆ టైంలో నేను బిజీగా ఉంటే వేరే ఫ్రెండ్కి రిఫర్ చేసుకొని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాము. మన స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా చాలా ఏదన్నా వితిన్ 1 మినిట్ మనం మెసేజ్ చేసినా కానీ ఎవరో ఒకరు మంచిగా రెస్పాండ్ అయ్యేసి మెసేజ్కి రిప్లై ఇస్తారు. అంత జెన్యూన్ పేజ్ అనమాట ఇది. ఒకరికొకరు మంచిగా సపోర్ట్ చేసుకుంటాము. అండ్ మేడం కూడా ఇప్పటికీ కూడా నాకు 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి కూడా నాకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు వెంటనే రిప్లై ఇస్తారండి మేడము. అంత హంబుల్ పర్సన్ మేడము. అండ్ పోయిట్రేట్ కూడా ఇప్పుడుండే స్టూడెంట్కి ఆఫర్ ఏంటంటే ఫ్రీగా చేస్తారు మేడము. అంటే మేము ఓల్డ్ స్టూడెంట్స్ని మాకు అప్పుడు సమ్ స్టూడెంట్స్ అడగడం వల్ల ఏంటంటే అవి గుర్తుపెట్టుకొని మరి మాకు ఫ్రీగా అనేది పోయిట్రేట్ నేర్పించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీలాంటి జెన్యూన్ పర్సన్ నేను ఇంతవరకు అయితే చూడలేదు. యాక్చువల్గా నేను వేరే క్లాసులకి ఆన్లైన్కి వెళ్తుంటాను కదా. బట్ ఇలా లైఫ్ టైం సపోర్ట్ అని చెప్పడమే కానీ
ఇలా మీరు మీలాగా నిజాయితీగా, హంబుల్ పర్సన్‌గా, జెన్యూన్‌గా ఎప్పుడు అయితే చూడలేదు. ఇది నా మనస్ఫూర్తిగా నేను వీడియో చేసి మీకు క్లియర్ చేస్తున్నాను. ఎవరికైనా తిరుపతిలో గానీ, ఎక్కడైనా సరే మెహందీ సర్వీస్ కానీ అండ్ మెహందీ కోర్స్ కానీ ఎవరైనా ఉండాలి అంటే, నేర్చుకోవాలి అంటే కోర్సు డెఫినెట్‌గా నేను పేజ్ రికమెండ్ చేస్తున్నాను. మెహందీ ఎస్టేట్ హెచ్‌బి హిమబిందు మేడంనే నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం. బాగా సంపాదించుకుంటున్నాను. 20,000-30,000 అనేది సంపాదించుకున్నాను. అండ్ మా హస్బెండ్‌ని, మా పాపని మంచిగా వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నాననమాట. అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా వీడియో చేసి పెడుతున్నాను. ఇలా సర్ప్రైజింగ్‌గా వీడియో చేస్తున్నాను నేను. ఓకేనా? చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.